మొదలు పెడుతున్నావా? ఎక్కడ వేస్తున్నావు? అక్కడ ముందుకా? గడ్డి కాడికా? పా లోతుండదా బుజ్జిడా? ఎందుకో భయమే వస్తుంది, గుండెలో దడ పడుతుంది. అంటే లోతు ఉంటుందండి కదా, ఏడ దిగజారి పడినామంటే ఇంక అంతే. అందుకే నీ వెనకలో వస్తున్నానండి. ఏమంటే వేస్తున్నాడు, చూడండి చూడండి, వేస్తున్నాడు. పడింది పోవాలా? సగం పడి సగం పడలేదురా. అదే సగమే పడింది. ఓరే దేవుడా, ఎందుకు సగం పడింది వాళ్ళ? చూడండి, ఏమైనా గడ్డి పీస్ ఉందా మన దాంట్లో? ఉందిలే, గడ్డి పీస్ ఉండబట్టే ఏమైనా పడలేదు అది కదా కదా బుజ్జి? పడినాయి అంటావు? ఇంకొక చేపలు పడతాయా పడవా? ఒక చేప కూడా పడలేదులే, ఒక్క చేప కూడా. అయ్యో, మొత్తం కట్టిపుల్లలు గవ్వలు పడినాయి. ఈ వల్లకి వేస్తావా ఇటు? నువ్వు అనుకున్న కాడ ఎద్దురా. చాలా బాధ వేస్తుంది. చూడు ఎంత లోతుందో. ఇంత లోతును వచ్చేసి చూడండి, వాళ్ళకైతే చేపలు అయితే ఇట్లా కష్టపడి నెలకైతే దిగిపోయేలా వాళ్ళ. చాలా లోతుంది ఇలా చూడండి, ఎంత లోతుందో. ఏమో తొడ దగ్గరకు వచ్చేసినాయి దాదాపు. లోతు కదా బుజ్జి? చూడండి, ఇట్లా అయితే ఉంటే వాళ్ళైతే పడదు సరిగ్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ పక్క కంట చూడండి, పక్కకి వేయాలనుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అయిపోలా? ఏమైంది? ఇప్పుడే స్టార్ట్ చేసింది. అంటే అది తీస్తే వాళ్ళు పడుతుంది, పడదు. ఇట్లా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోయిన శుభ్రం తీసుకుంటే వాళ్ళ పడేది, లేకపోతే పడదు. చూడండి ఫ్రెండ్స్, మెట్ట అనేది, లోతు అనేది మనం తడుముకుంటూ పోవాలండి. అలా లేదంటే కింద పడతాం వేసే వల్ల. అంతా ఇప్పుడు వచ్చేసి రౌండ్ పడిందిలే బుజ్జి, వల్ల రౌండ్ పడింది చూడండి. కానీ అక్కడ లోతున్నందున నేను పోలేకున్నా, అందుకు కాబట్టి ఇక్కడే ఉండిపోయానండి. అక్కడ లోపలికి పోవాలంటే కొంచెం అక్కడ ఇప్పుడు విసిరి వాళ్ళు వేసినారు కదా, అక్కడ వచ్చేసి లోతుందండి, చుట్టుపక్కల వచ్చేసి లోతుందండి. అందుకు కాబట్టి నేను ఇక్కడే నిలబడిపోయినా. చూడండి ఫ్రెండ్స్, విసిరి వాళ్ళు అయితే వేసాడు. మరి ఎన్ని చేపలు వస్తాయో చూద్దాం. ఇది లాస్ట్ వాటని అనుకున్నామండి, ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇంకా తినేమాయన పట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అన్నది ఒక చేప అన్న పడింది. రెండు పడ్డాయిలే. అయిగో చూడండి, రెండు పడ్డాయి. ఏం చేప? గట్టి పోతే చెప్తా. సరే అయితే. పెద్ద చేప పట్టినట్టు చూడనా. చేప మా చూసి చేప పట్టినాడు. పెద్ద చేపలే. ఎంత పెద్ద చేప అనేది ఇప్పుడు చూద్దాం మనం. ముళ్ళజల్ల ముళ్ళజల్ల విన్నారు కదా, జల్ల అంటే దాని పేరు. మీరేమంటారు అక్కడ? మేము కూడా దాని పేరు ఈయన జల్ల అంటాం. ఈయన జల్ల అంటాం.
ఏం పేరు దాని పేరు జల్లా. అబ్బా ఉంటుంది తీపు జల గుచ్చుకునే జ్వరం వచ్చాది. గుచ్చుకునే జ్వరం వస్తుందిలే. ఓ నొప్పి అర్జాది ఇది జల్ల జడేస్తే అడైతే వస్తుంది. లోతు ఎక్కువ ఉంది కాబట్టి వద్దులే మునిగా వస్తుంది నువ్వు. చూడండి వద్దన్న కూడా ఇప్పుడు మేమైతే పెద్ద రెడీ అయిపోయినండి. లోతు పడితే లోతు అది మునిగిపోతా నేను. దూరం పెట్టుకునే వల్ల అబ్బా ఇది గడ్డ ఏది గడ్డకే చేపలు ఎంత గడ్డకే ఇగో గడ్డ చూడు బావా చేపలు వస్తాయి. అమ్మా 2 చిప్పలు రండి తల్లి, 2 పైలట్లు రండి. కడ చిక్కున గడం వేసి చేపలు వస్తాయా? అంత రాయి పట్టింది కానీ సరిపోయా. ఇంక బాండే చాలండి. ఇక చేపలు అయితే అలసిపోయాను నేను తినడానికి. ఇలా చాలు దేవుడు ఇచ్చినంత వరకే తీసుకోవాలండి. ఎక్కువగా అతిగా ఆశపడకూడదు. పడితే కాదు ఆశపడతాయకు అతి ఆశపోదట. మళ్ళా చూడండి మా బావ అయితే నన్ను కామెడీ చేస్తుండు. మనిషి ఎత చేస్తుంది నన్ను. లోపల పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి. రాళ్ళు మళ్ళీ ఇక పడితే ఏం లేదు నువ్వు మునుగుదు అని చెప్పి మా బావ నవ్వుకుంటున్నాడు. అంతా భద్రపరచుకొని ఇంటికి తీసుకెళ్ళాలి పిల్లని. రొయ్యలు పడలేదు బావా. రొయ్యలు 2,000 సాకినావు. నువ్వు సాకినావా లేదంటే నువ్వు వేసినావా? రొయ్యలు అయితే పెద్ద ఎలా ఉంటాయండి. కేజీ ఉంటాయంట రొయ్యలు దీంట్లో. మనకైతే ఇప్పటికైతే పడలేదు. మన అదృష్టం లేదు మనకి. గుంజేదానికి వాళ్ళు గుంజేదానికి చేపలు అయితే పట్టుడు అయితే ఆపేసానండి. వాళ్ళైతే బాగా గుంజుతున్నాం. అటు ఒకసారి సరిపోదా? 2 సార్లు ఉంచుకోవాలా? ఇలా గుంజితే మరి చెప్పవే. దానికి బుడదంతా పోద్ది. వాళ్ళకున్న బుడదంతనా? మన బట్టలు ఉతికినట్టు ఉతకాలా దాన్ని? మన బట్టలు ఉతికినట్టు ఉతకాలా? ఓయ్ బా అలా ఉతికితే తెల్లగా వస్తుంది. అలానే మనమైతే చాలా పడితే అయిపోయింది. వాళ్ళ అయితే కడతాను చూడండి. ఇలా చేసుకుంటే పెట్టుకోండి. అలా పట్టుకోవాలనా? ఇలా మరి చెప్తే కదా ఇలాగ పట్టుకోవాలి. చూసారా ఎగుస్తుంది అలా. ఇంకొకటి ఇట్లా అంటే 3 సూర్లు అయితే అలా పట్టుకున్నాను. ఇప్పుడైతే అదిగో అంటే మనకు కరెక్ట్గా ఎంత సరిపోతుందండి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా రావాలా. మన చాలా పడే వాళ్ళు చూడండి ఎంత అయిపోయిందో. చిన్న వాళ్ళు అయిపోయిందిలే. బాయ్. నేనైతే పోతున్నా ఇంటికి.
చేపల కూర వండుకోండి ఇంటికి పోయి. చేపలు చాలా పట్టేసాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన వచ్చేసి మా అన్న వచ్చేసి ఎన్ని చేపలు పెట్టాడు చూద్దాం రండి. ఇద్దో చూడండి ఫస్ట్ పెట్టినాడు మా ఆయన అయితే కూరకి. ఇప్పుడు కూరకి ఇవి చూడండి, ఇవి వచ్చేసి జిలేబీలు. జిలేబీలే కదా, జిలేబీ పైలట్లు. ఇవి వచ్చేసి ఇవేం చేపలు? ఏం చేపలు పోయి ఏం చేపలు చూడు బాగా అడుగుతుండో అన్నీ అయ్యేనా? ఇవి చూడండి, ఇవి కూడా అవేలే. ఇది ఒకటే జలగా, ఏం పేరు దీని పేరు? జల్ల. కూర్చుంటుందండి బాగా. అది ఇక్కడ కానీ గుచ్చుకుందనుకో అంతే, ఇంకా నాకు జ్వరం వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఇంకా బతికోంది, కళ్ళలో కదలడుతుంది చూడండి. చెప్పే కదండి మేము అప్పుడప్పటికే వెళ్ళి చేపలు పట్టుకొచ్చుకొని చేసుకొని తింటాం అన్న కదా, చెప్పే కదండి. ఇగో ఇలా ఏం చేపలు బా? ఇవి చన్న చేపలే చూడండి, ఇవి చన్న చేపలు అంట. ఇవి వచ్చేసి ఇవి కూడా ఇవేనా? అర్జులు చిన్న సైజు అర్జులు. ఈ రోజు వచ్చేసి ఇవండి పడింది. ఇవి వచ్చేసి కమ్మగా ఉంటాయి, కూర చాలా అంటే చాలా టేస్ట్గా బాగా రుచి ఎక్కువ ఉంటుందండి. చూడండి ఈ సన్న చేపలు అయితే రొట్టెలోకి నంచుకొని తింటే ఇంకా అబ్బా అమృతమే, ఇంకా అమృతం తిన్నట్టే ఉంటుంది. చూడండి చూడండి ఎట్ నవ్వుకుంటున్నాడా, చెల్లెలు చెబుతుంటే అన్న చూడండి ఎట్ నవ్వుకుంటున్నాడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు చేపలు. చెప్పే కదండి మేము రిజర్వాయర్కి వెళ్ళి మా ఆయన ఇంకా వచ్చేసి మా అన్న చేపలు పట్టాయని చెప్పే కదండి. మాకు తినడానికి ప్రస్తుతానికి అంతేనండి, అమ్ముకోవడానికి అయితే కాదు, ఇంట్లోకి తినడానికి అండి ఇవి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి. అలాగే ప్లీజ్ అండి ఇంకొంచెం పెద్ద మాట చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.